ఆస్తి కోసం ఆశపడి ఇదంతా చేస్తున్నా. గౌతమిని రుద్రని అక్కడే దాచుంటారు. మహనీయుడి భార్యను కొడుకును నేనెందుకు కిడ్నాప్ చేస్తాను? ఇక్కడే తప్పుందని తేలితే మీ అందరి జాతకాలు మార్చేస్తాను. ఏంటి కృష్ణ? ఇక్కడి నుంచి వెళ్ళిన ఇష్క హైదరాబాద్ వెళ్ళలేదట. వాళ్ళ పిన్ని గురించి కూడా తెలియదట. ఇష్క వాళ్ళ పిన్ని కడపలో ఉంటుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిందేమోనని వడ్డీ లక్ష్మి గారితో చెప్పి ఎంక్వైరీ చేయించమని చెప్పాను. ఖచ్చితంగా ఇషికే వదిన్ని రుద్రని కిడ్నాప్ చేసి ఉంటుంది కృష్ణ. తనకే అవసరం ఉంది. ఇషిక కాకపోతే వాళ్ళమ్మ మాయాదేవి, బిల్లా వీళ్ళకే కదా ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ గురించి కూడా కాసేపట్లో తెలుస్తుంది విజయ్. ఎస్ఐ పోచమ్మ ఫోన్ చేసి చెప్తానన్నారు. సరే పదండి వెళ్దాం. పద. ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? మన ప్లాన్ సూపర్ సక్సెస్ సార్. అది నైటే తెలిసిపోయిందిగా. సక్సెస్ఫుల్ గా గౌతమ్ని గడప దాటించాం. అంతేకాదు సార్, మన పైన ఎవరికి అనుమానం రాకుండా కూడా చేశాం. మన మీద అనుమానం ఎలా వస్తుంది? అసలు మనం ఉన్నామన్న సంగతే వాళ్ళకి తెలియదు కదా. అవును సార్, మిమ్మల్ని చూస్తే వాళ్ళు షాక్ అవుతారు. ఇంకేంటి, కృష్ణ ఎలా ఉన్నాడు? గౌతమి ఏమైందో తెలియక చుట్టూ పీక్కుంటున్నాడా? విజయ్తో కలిసి బయటికి వెళ్ళాడు సార్. ఎక్కడికి? ఇది చెప్దామని మీకు ఫోన్ చేశాను సార్. గౌతమి మిస్సింగ్ వెనుక మాతాజీ హస్తమో ఇషిక ప్రమేయమో ఉంటుందని విజయ్ కృష్ణలు అనుమానిస్తున్నారు సార్. ఓ, అంటే అనుమానం అటు మళ్ళిందన్నమాట. అవును సార్, మాతాజీ బలి పశువు కాబోతుంది. గుడ్. వాళ్ళు ఆ అపోహలో ఉన్నంత వరకు మనం సేఫ్. వాళ్ళకి ఎప్పటికీ గౌతమి దొరకదు కదా సార్. అసలు నైట్ ఏం జరిగిందో తెలిస్తే అందరి గుండెలు ఆగిపోతాయి కదా సార్. ఇంత పక్కాగా ఎవ్వరూ ప్లాన్ చేసుండరు సార్. నైట్ మీ ఎంట్రీ కూడా అద్దిరిపోయింది. హలో. పిట్టలన్నీ రాలిపోయాయి సార్. మీరు పంపిన తీర్థము, నేను అన్నంలో కలిపిన మత్తు మందు రెండు బాగా పనిచేశాయి. అందరికీ మత్తెక్కి గాఢంగా నిద్రపోతున్నారు. గుడ్. నాదే ఆలస్యం అన్నమాట. డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టు, వస్తున్నా. ఓకే సార్.
అయిపోయింది సార్. పదండి సార్. గౌతమి ఎక్కడ? పైన రైట్ సైడ్ గదిలో ఉంది సార్. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. రే కృష్ణ, నా దగ్గర నుంచే గౌతమిని ఎత్తుకొచ్చావు కదా? పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి ఏం సాధించావురా? ఫస్ట్ నైట్ కూడా జరగకుండా చేశాను. ఎందుకో తెలుసా? గౌతమి నాది, గౌతమి నాదే. నన్ను దొంగ దెబ్బ తీసి వచ్చావు కదా? నాకు తెలియకుండా గౌతమికి గతం గుర్తు చేసి నీ వైపు మళ్లించుకున్నావు. పెళ్లిపీటలపై నన్ను విధవం చేసి పోలీసులతో కాల్పించావు. అప్పుడు గాయపడింది నా శరీరం మాత్రమే కాదురా, నా మనసు కూడా. గౌతమి మెళ్ళో తాళి కట్టేయగానే గెలిచానని సంబరపడ్డావా? రేయ్, ఈ శత్రువు బతికుండగా నీకు గెలుపు దక్కదరా. గౌతమి దక్కదు నీకు. గౌతమి నాది, ఎప్పటికీ నాదే. నువ్వు నన్ను దొంగలా దెబ్బ కొట్టావు కాబట్టి నేను దొంగలా వచ్చాను. గౌతమి నీ మత్తులో పడింది కాబట్టి గౌతమిని నేను మత్తులోకి దింపాను. నా వాళ్ళందరినీ చేతకాని వాళ్ళని చేసి గౌతమిని తీసుకొచ్చావు కాబట్టి నీ వాళ్ళందరినీ చేతకాని వాళ్ళని చేసి గౌతమిని తీసుకెళ్తున్నాను. ఇక గౌతమిపై ఆశ వదులుకో. వచ్చింది నేనని, గౌతమిని ఎత్తుకెళ్ళింది నేనని నువ్వు తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది. నీకు తెలిసేసరికి నా చిన్ని ఈ లోకంలో ఉంటుంది. రేయ్, నిన్ను చంపకుండా ఎందుకు వదిలేసి వెళ్తున్నానో తెలుసా? నా చిన్నిని నువ్వు చూడాలి, నా కుటుంబాన్ని నువ్వు చూడాలి. చూసి అప్పుడు గుండె పగిలి చావాలి.
అప్పటిదాకా బతుకుపో పో. ఈ రోజు నుంచి గౌతమి నీకు ఏమీ కాదు. తన కోసం వెతికే ప్రయత్నం చేస్తే చావు నిన్ను వెంటాడుతుంది. బీ కేర్ఫుల్. యోర్స్ ఎనిమీ. రుద్ర ఎక్కడ? పైన ఉన్నాడు సార్. వెళ్ళి తీసుకురా. ఓకే సార్. ఇటు థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే సార్. మరి నేను రేపు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నువ్వు ఇక్కడే ఉండి రేపు కాల్ చేయి. ఓకే సార్. అంటే అంతా మనం అనుకున్నట్టు జరుగుతుందన్నమాట. అవును సార్. ఒక్క మీపై తప్ప అందరి మీద డౌట్ వస్తుంది వీళ్ళకి. నీపై డౌట్ రాకుండా చూసుకో. ఇక్కడ నాకేం పని సార్? అదే చెప్తున్నాను. నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చేస్తే వాళ్ళకి నీపై డౌట్ వస్తుంది. అందుకే 2 రోజులు అక్కడే ఉండు. గౌతమి గురించి కంగారు పడుతున్నట్టు, గౌతమిని వెతుకుతున్నట్టు నటించు. గౌతమి లేదన్న టెన్షన్లో పడి ఎలాగూ ఫ్యాక్టరీ పనులు ఆపేస్తారు. పనేం లేదు కాబట్టి ఫాదర్ని చూసొస్తానని చెప్పి మన డెన్కి వచ్చాయి. అలాగే సార్. ఎనీవే, నీ కోఆపరేషన్ నాకు చాలా హెల్ప్ అయింది. నువ్వు ఊహించిన అమౌంట్ పే చేస్తాను. నీ లైఫ్ సెటిల్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టే 2 days ఆగొస్తాను. ఉంటాను సార్. సార్, ఏంటి? గౌతమి గారు ఎలా ఉన్నారు? తను ఇంకా లేచినట్లేదు. కాసేపట్లో లేస్తుంది. గుడ్ మార్నింగ్ చెప్పాలి. బాయ్ సార్. నేను ఎక్కడున్నాను? ఏమండి? 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 ఏమండి?
ఏమండి ఏమండి ఇదెవరిల్లు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఏమండి ఏమండి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏమండి ఎవరు మీరు? ఈ ఇల్లు ఎవరిది? అసలు నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? మా ఆయన ఎక్కడా? ఏంటి అలా చూస్తున్నారు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మాకు తెలియదు మేడం, అవన్నీ మా సార్ చెప్తారు. ఎవరు మీ సార్? మీ హస్బెండ్. కృష్ణ గారా? కాదు మేడం, నా భర్త పేరు కృష్ణ, రామకృష్ణ. మా బాస్ పేరు అది కాదు. ఏయ్, ఎవరు మీరు? మీ బాస్ ఎవరు? కాసేపట్లో వస్తారు మేడం, మీరే చూద్దరు గాని. ఏంట్రా తమాషాగా ఉందా? మర్యాదగా నన్ను మా ఇంటికి పంపించండి. ఇదే మీ ఇల్లు మేడం. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను. నేనే వెళ్తాను. సారీ మేడం, సార్ వచ్చే వరకు మీరు బయటికి వెళ్ళకూడదు. అడ్డు తప్పుకుంటారా లేదా? నేను వెళ్ళాలి. క్షమించండి మేడం, మీరు మమ్మల్ని తాకినా మేము మిమ్మల్ని తాకినా మా బాస్ మమ్మల్నే చంపేస్తాడు. అసలు మీతో మాట్లాడకూడదని కూడా చెప్పారు మేడం. దయచేసి లోపలికి వెళ్ళండి మేడం. మీ బాస్ అంటే మీకు భయం, నాకేంటి? నేను బయటికి వెళ్తాను. రుద్రబాబు కూడా ఇక్కడే ఉన్నాడు మేడం. బాసు బాబుకు స్నానం చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. 5 నిమిషాలు వెయిట్ చేయండి, వస్తారు. ఏంటి, రుద్రుని కూడా తీసుకొచ్చారా? నా బాబు ఎక్కడున్నాడు? చెప్పండి, ఎక్కడున్నాడు? చెప్పాం కదా మేడం, మా బాసు బాబుకు పైన స్నానం చేపిస్తున్నారని. మీరు కూడా పైకెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మీకు వేరే దారి లేదు మేడం. రుద్రబాబు బాస్ దగ్గరే ఉన్నాడు. మీరు మీ గదిలోనే ఉండాలి. మీరు మరీ మొండికేస్తే ఈ మాట మీతో చెప్పమన్నారు మా బాస్. రుద్ర, వెళ్ళండి మేడం. పోచమ్మ ఫోన్ చేస్తున్నారు. హలో పోచమ్మ గారు. సార్, మీరు చెప్పినట్టే జైలుకు వెళ్లి మాయాదేవి గురించి ఎంక్వైరీ చేశాను. మాయాదేవి జైల్లోనే ఉంది. ములాఖాత్లో తన లాయర్ని తప్ప మాయాదేవి ఎవరిని కలవలేదు. చంద్రకళ కూడా అక్కడే ఉంది. ఆమె కూడా అనుమానించదగ్గ వ్యక్తులను ఎవరిని కలవలేదు. గతంలో మాయాదేవి దగ్గర పనిచేసిన రౌడీల్ని కూడా అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేశాను సార్. వాళ్ళకేవీ తెలియదంటున్నారు. ఎలా చూసినా ఇది మాయాదేవి పని కాదనిపిస్తోంది సార్. మరి బిల్లా పరిస్థితి ఏంటి? వాడి కోసం చాలా చోట్ల గాలించాం సార్. గతంలో బిల్లాకి టచ్ లో ఉన్న రౌడీస్ అందరినీ ఎంక్వైరీ చేశాం. ఎవరికి వాడి గురించి తెలీదట. నిజంగానే వాడు బతుకున్నాడో చచ్చాడో తెలీదు. ఇక ఇషికా మీదే నా డౌట్ సార్. మిగతా వాళ్ళందరికన్నా మీపై ఎక్కువ పగ ఉన్నది ఇషికాకే. సో తనే ఏవైనా చేస్తుందని నా డౌట్ సార్. గౌతమి ఆల్రెడీ కిడ్నాప్ అయింది. ఎప్పుడు సార్? నిన్న రాత్రి అండి. గౌతమి రుద్ర ఇద్దరు కిడ్నాప్ అయ్యారు. నేను విజయ్ కలిసి మా ఊరు చుట్టుపక్కల వెతుకుతున్నాం. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేస్తున్నాం. సారీ సార్, ఇలా జరుగుతుందని ముందే తెలిసినా కాపాడలేకపోయాం.
ముందే చెప్పి చేశారంటే కిడ్నాపర్స్ పక్కా ప్రొఫెషనల్స్ అయి ఉంటారు సార్. ఐ థింక్ ఇషిక అయి ఉండకపోవచ్చు సార్. మేబీ బిల్లా కావచ్చేమో. బట్ డోంట్ వరీ సార్, ఎవరైనా సరే పట్టుకొని తీరదాం. గౌతమికి ఏం కాదు సార్. ముందు మీరు ధైర్యంగా ఉండండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా సార్? ఇంకా లేదండి. వెంటనే వెళ్ళి ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వండి సార్. బిల్లా, ఇషిక, ఇంకా మీకు ఎవరెవరి మీద అనుమానం ఉందో వారందరి పేర్లు చెప్పండి సార్. వెంటనే సెర్చింగ్ స్టార్ట్ చేయమని చెప్పండి సార్. డూ ఇట్ ఇమీడియట్లీ సార్. ఓకే, మీరు ఒకసారి మా ఊరు రాగలరా? ష్యూర్ సార్, వెంటనే బయలుదేరతాను. మీరు ధైర్యంగా ఉండండి. ఉంటాను సార్. ఓకే అండి, బాయ్. పోచమ్మ ఏమంటుంది కృష్ణ? కిడ్నాపర్స్ ప్రొఫెషనల్స్ అయి ఉండొచ్చేమోనని తను డౌట్ పడుతోంది. అది నిజమే కావచ్చు. ఎందుకంటే నీకు ముందే పార్సిల్ రావడం, ఫోన్ చేసి బెదిరించడం చూస్తుంటే పక్కా ప్రొఫెషనలిజం కనిపిస్తుంది.